అందరికీ స్క్రీన్ వస్తుందా? ఒకసారి టైప్ చేసి చెప్పండి చాట్ సెక్షన్లో. ఓకే, రికార్డింగ్ కూడా మీరే అనుకుంటే చేసేది, స్క్రీన్ షేర్ చేసిన పర్సన్. ఓకే, ఈ రికార్డింగ్ అయిపోయిన తర్వాత అందరికీ షేర్ చేయండి, లేదా ప్యారలల్గా మీరు కూడా ఫాలో ఇప్పుడే చేసుకుంటా సెటప్ అంటే చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఖాళీ లైనక్స్కి సంబంధించిన ఆపరేటింగ్ ఫైల్ ఒకటి ఉంటుంది అనమాట. అంటే ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన ఒక ఫైల్ అయితే ఉంటుంది. ఆ ఫైల్ని అయితే డౌన్లోడ్లో పెట్టి అండ్ VMware అని ఇంకొక ఫైల్ ఉంటుంది, దాన్ని అయితే డౌన్లోడ్ చేద్దాం. జస్ట్ ఇక్కడ ఖాళీ లైనక్స్ అని టైప్ చేసి ఎంటర్ చేయి. జస్ట్ ఫస్ట్ లింక్ ఓపెన్ చేయి. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. అందరికి ఓకే కదా? అంటే మనం కొంచెం వెయిట్ చేసి స్టార్ట్ చేయాలా? ఇప్పుడు స్టార్ట్ చేసిన ప్రాబ్లం 74 మెంబర్స్ వచ్చారు. వెయిట్ చేద్దాం. కండి చేద్దామా? సరే, ఒక 5 minutes చేద్దాం. అంటే నేను ఆల్మోస్ట్ 94-95 మెంబర్స్ దాకా అటెండ్ అయినారు. అవును, అందుకనే ఇప్పుడు 76 ఉన్నారు. సరే, ఒక 5 minutes వెయిట్ చేసి స్టార్ట్ చేద్దాం. స్టోరేజ్ ఎంత పడుతుందా అంటే జనరల్గా కాల్ లైనక్స్ ఫైల్ వచ్చేసి 3 GB వరకు ఉంటుంది, అండ్ VMware ఫైల్ వచ్చేసి 500 MB అట్లా ఉంటుంది. సెటప్ చేసే ప్రాసెస్లో మనం ఆపరేటింగ్ సిస్టమ్ని సెటప్ చేస్తున్నాం కాబట్టి ఆపరేటింగ్ సిస్టమ్కి ఎంత లేని ఒక 60 GB అట్లా ఇవ్వాలన్నమాట, ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవ్వాలి అంటే. ఇక్కడ వర్చువల్ మిషన్స్ మీద క్లిక్ చేయండి. ఇది వచ్చేసి ఖాళీ లైనక్స్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనమాట. కొంచెం కిందికి రండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు ఉంది కదా VMware అని చెప్పేసి. యాక్చువల్లీ మనకి ఇక్కడ ఏంటి అంటే మనం ఒక సపరేట్ ఓఎస్ని సెటప్ చేస్తున్నట్టు ఇక్కడ. అంటే మన విండోస్ 10 అలానే ఉంటుంది, మన సిస్టంలో ఉన్న బేస్ సిస్టమ్ ఏదైతే విండోస్ 10, 11 ఉంటుంది కదా, అది అలానే ఉంటుంది. దాన్ని అలానే ఉంచి మనం ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్ని రన్ చేస్తున్నాం. అంటే ఎట్ ఏ టైం మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మనం రన్ చేస్తున్నాం ఇక్కడ. సో అలా రన్ చేయడానికి మనకి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి, వాటిని జనరల్గా వర్చువల్ మిషన్స్ అంటారు అనమాట. ఓకేనా? సో అటువంటి వర్చువల్ మిషన్స్లో మనకి ఏంటి అంటే మెయిన్గా అందరూ వాడేది 2 types ఆఫ్ వర్చువల్ మిషన్స్ వాడతారు, అంటే 2 types ఆఫ్ సాఫ్ట్వేర్స్ వాడతారు. ఒకటి వచ్చేసి VMware వర్క్ స్టేషన్ అని ఉంటుంది, ఇంకోటి వచ్చేసి వర్చువల్ బాక్స్ అని ఉంటుంది. సో ఈ రెండిట్లో ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఆ సాఫ్ట్వేర్లో ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్, అది ఖాళీ లైనక్సే కావచ్చు, ఇంకా వేరే ఓఎస్ఏ కావచ్చు, అది ఇన్స్టాల్ చేసుకొని యూస్ చేస్తారు అనమాట. సో ఈ వర్చువల్ మిషన్ ఏం చేస్తుంది అంటే మనకి ఎట్ ఏ టైం మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని రన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది.
ఓకేనా? మీకు ఇంకా అది కూడా మనం డౌన్లోడ్ చేయాలి. అది డౌన్లోడ్ చేసేటప్పుడు ఇంకా క్లియర్‌గా చెప్తాను అనమాట. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి VMware, వర్చువల్ బాక్స్, హైపర్-వి అని చెప్పేసి 3 ఉంది. సో, ఇప్పుడు మనం VMware వర్క్ స్టేషన్‌లో ఈ ఓఎస్‌ని ఇన్‌స్టాల్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు వర్చువల్ బాక్స్ అనే సాఫ్ట్‌వేర్‌లో సెటప్ చేసుకోవాలంటే సెకండ్‌ది. లేదా హైపర్-విలో చేసుకోవాలంటే అది. అంటే ఈ 3 సాఫ్ట్‌వేర్‌లో మనం ఇంకొక ఓఎస్‌ని రన్ చేసుకోవడానికి మనకి హెల్ప్ అవుతుందన్నమాట. ఓకేనా? బట్ నేను రికమెండ్ చేసేది ఏంటంటే VMware వర్క్ స్టేషన్ ఫస్ట్ ఆప్షన్. సో, ఫస్ట్ ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే ఏంది అంటే ఖాళీ లైనక్స్ ఫైల్ అనేది డౌన్లోడ్ అయితది. ఆ ఫైల్ VMware వర్క్ స్టేషన్ సాఫ్ట్‌వేర్‌లోని సపోర్ట్ చేస్తది. మళ్ళీ వర్చువల్ మిషన్‌లో చేయదన్నమాట, వర్చువల్ బాక్స్‌లో. ఒకవేళ మీరు వర్చువల్ బాక్స్‌లో సెటప్ చేయాలనుకుంటే ఇక్కడ వర్చువల్ బాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. బట్ నేను అది రికమెండ్ చేయను. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఖాళీ ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మనకి 3.3 జీబీ ఉంది, 10 మినిట్స్ అన్నమాట. సో, ఇది డౌన్లోడ్ అయిపోయే లోపు మనం VMware వర్క్ స్టేషన్ ఫైల్‌ని డౌన్లోడ్ చేద్దాం. ఒకసారి న్యూ ట్యాబ్ తీసుకోండి. ఇక్కడ VMware వర్క్ స్టేషన్ ప్రో అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఓపెన్ చేయండి. చిన్న కిందికి రండి. ఇంకా కొంచెం కిందికి రండి. ఇంకా కొంచెం. ఇక్కడ రైట్ సైడ్‌లో ఒక ఆప్షన్ ఉంది కదా! VMware వర్క్ స్టేషన్ ప్రో డౌన్లోడ్ రైట్ సైడ్‌లో ఉన్నది. ఫ్యూజన్ కాదు, నార్మల్ రైట్స్. దాని మీద క్లిక్ చేయండి. పైన లాగిన్ మీద క్లిక్ చేయండి ఒకసారి. రైట్ సైడ్‌లో. ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కొంచెం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. మనం ఈ VMware వర్క్ స్టేషన్ డౌన్లోడ్ చేయాలి అంటే. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ ఇవ్వండి. ఒక కోడ్ వస్తది ఈమెయిల్‌కి. ఎంటర్ చేయండి. ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవ్వండి. కంట్రీ ఇవ్వండి. కొంచెం కిందికి రండి ఇంకా. జాబ్ టైటిల్ అవన్నీ ఏమి అవసరం లేదు. ఏదైనా ఒక పాస్వర్డ్ మీరు సెట్ చేసుకోండి. లేదంటే అది ఇక్కడ ఇచ్చినా ఏం లేదు. క్రియేట్ అకౌంట్. ఇప్పుడు ఒకసారి కిందికి రండి. కిందికి రండి ఇంకా. ఇక్కడ ఐ డూ ఇట్ లేటర్ కొట్టండి. రైట్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 2 ట్యాబ్స్‌ని కంప్లీట్‌గా క్లోజ్ చేసి ఫ్రెష్‌గా న్యూ ట్యాబ్ తీసుకోండి. న్యూ ట్యాబ్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఇప్పుడు VMware వర్క్ స్టేషన్ ప్రో అని స్టార్ట్ చేయండి. సేమ్ మళ్ళీ ఫస్ట్ లింకే ఓపెన్ చేయండి. ఇక్కడ కిందికి వచ్చి రైట్ సైడ్‌లో ఉన్న లింకే ఓపెన్ చేయండి మళ్ళీ. పైన వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఇక్కడ మీ యూజర్ నేమ్ ఇవ్వండి. కిందికి రండి ఒకసారి. కిందికి రండి ఇక్కడ. ఇక్కడ జనరల్‌గా మీ మెయిల్ ఇవ్వండి. మెయిల్ ఇక్కడ నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఒక్క నిమిషం. ఇక్కడే మనకి VMware ఫైల్ రావాలి. బట్ చూపించట్లేదు. నేను చెక్ చేస్తున్నా, ఒక్క నిమిషం.
హలో, ఇక్కడ పైన మై డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి ఒకసారి లెఫ్ట్ సైడ్లో. అక్కడ పైన స్టార్ట్ చేయండి VMware వర్క్ స్టేషన్ ప్రో అని చెప్పేసి. VMware వర్క్ స్టేషన్ ప్రో. అక్కడ లాస్ట్లో వచ్చినాడు వర్క్ స్టేషన్ ప్రో అని చెప్పేసి, అది సెలెక్ట్ చేయండి, ఎంటర్ చేయండి. ఒక నిమిషం వెయిట్ చేయండి కొంచెం. కిందికి రండి కొంచెం. ఓకే. అక్కడ ఓన్లీ VMware వర్క్ స్టేషన్ స్టార్ట్ చేయండి జనరల్గా, ప్రో లేకుండా. ఒక్క నిమిషం అట్లనే ఉండండి. ఓకే, ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి ఒకసారి, క్లిక్ చేయండి. ఒక్క నిమిషం కిందికి రండి చిన్నగా, ఇంకా కొంచెం కిందికి రండి, ఇంకా కొంచెం, ఇంకా కొంచెం, ఇంకా కిందికి రండి. ఒక్క నిమిషం. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి, డౌన్లోడ్స్ అండ్ డాక్యుమెంట్స్లో ఫస్ట్ లింక్. అదే అక్కడ ఉంది కదా కింద, ఫస్ట్ లింక్, పైన ఫస్ట్ది. అది కిందికి రండి ఒకసారి. మీది iOS-ఆ? సార్ నాది ఉబుంటూ నాది. ఉబుంటూ యూస్ చేస్తున్నారా? మరి లైనెక్స్ అని చెప్పలేదన్నా, నేను జనరల్గా విండోస్ అనుకుంటున్నాను. మాక్సిమం మా అందరి దగ్గర ఉబుంటూనే ఉంది మాక్సిమం. విండోస్ యూజ్ చేసే వాళ్ళు ఎవరు లేరా? స్క్రీన్ షేర్ చేస్తాం. ఓకే, క్రోమ్ లేదా?
వర్చువల్ బాక్స్లో యుబంటూ ఇన్స్టాల్ చేశారు, మరి బేస్ సిస్టమా అంటే అవునన్నారు. ఓకే, యుబంటూలో వర్చువల్ బాక్స్ ఇన్స్టాల్ చేశారు. వర్చువల్ బాక్స్లో ఇంకేమైనా ఇన్స్టాల్ చేశారా? ఓకే, అయితే వర్చువల్ బాక్స్ రిమూవ్ చేసి చేసుకుంటే VMware ఇన్స్టాల్ చేయండి. ఎందుకంటే వర్చువల్ బాక్స్ కాంప్లికేటెడ్ ఉంటుంది అండ్ హెవీ ఉంటుంది, కొంచెం సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. ఇక న్యూ ట్యాబ్ తీసుకోండి, సేమ్ కింద అర్థం చేసిన ప్రాసెసే VMware వర్క్ స్టేషన్ ప్రో అని కొట్టండి. ఒక్క నిమిషం, దానికంటే ముందు కాల్ ఎన్ఎక్స్ ఫైల్ డౌన్లోడ్ చేద్దాం. ఫస్ట్ లింక్ ఇవ్వచ్చు. బ్యాక్గ్రౌండ్ ఒకసారి జస్ట్ ఖాళీ లైనక్స్ అని కొట్టండి, అంతే. డౌన్లోడ్ రిమూవ్ చేయండి. ఫస్ట్ లింక్ ఇవ్వండి, ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వర్చువల్ మిషన్స్ మీద క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్లో VMware అని ఉంది కదా ఆరెంజ్ కలర్లో, దాని మీద క్లిక్ చేయండి. పైన చూడు డౌన్లోడ్ స్టార్ట్ అయిపోయింది. గ్రేట్, ఇప్పుడు న్యూ ట్యాబ్ తీసుకోండి. ఇక్కడ VMware వర్క్ స్టేషన్ ప్రో అని స్టార్ట్ చేయండి. కిందికి రండి, సెకండ్ లింక్ ఓపెన్ చేయండి. కిందికి వచ్చి రైట్ సైడ్లో ఒక లింక్ ఉంటుంది VMware వర్క్ స్టేషన్ ప్రో అని చెప్పేసి, దాని మీద క్లిక్ చేయండి. పైన లాగిన్ మీద క్లిక్ చేయండి. రిజిస్టర్, బ్యాక్గ్రౌండ్ ఇక్కడ మెయిల్ ఇచ్చేసి రిజిస్టర్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కంట్రీ ఇవ్వండి. అవసరం లేదు జాబ్ టైటిల్. పాస్వర్డ్ సెట్ చేసుకో. కిందికి రండి, ఇక్కడ ఐ డూ ఇట్ లేటర్ కొట్టండి కింద. రైట్ 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 అకౌంట్స్ క్లోజ్ మీద క్లిక్ చేయి. పైకి వెళ్ళి ఒకసారి, పైకి పైకి. పైన లాగిన్ మీద క్లిక్ చేసి లాగిన్ అవ్వు. ఇక్కడ మెయిల్ ఇవ్వేం కాదు, డైరెక్ట్. నెక్స్ట్ కొట్టండి, పాస్వర్డ్.
క్లోజ్ మీద క్లిక్ చేయి. ఒకసారి న్యూ ట్యాబ్ తీసుకో, ఈ ట్యాబ్ క్లోజ్ చేసి. ఇంటర్ఫేస్ ఇలా రావద్దు యాక్చువల్గా. న్యూ ట్యాబ్ తీసుకొని ఈ రెండు క్లోజ్ అయ్యాయి. అక్కడ సైన్ ఇన్, హోమ్ సెటప్, ఆ రెండు ట్యాబ్స్ క్లోజ్ చేసేసి అగైన్ మళ్ళీ ఇక్కడ VMware వర్క్ స్టేషన్ ప్రో అని కొట్టు. సేమ్ ఇందాక లింక్ ఓపెన్ చేయి ఒకసారి. సెకండ్ లింక్ ఓపెన్ చేయి, రైట్ సైడ్లో ఉన్న లింక్ కిందికి వచ్చి అక్కడ ఉంది చూడండి. ఒక్క నిమిషం. రైట్, ఇప్పుడు పైన మై డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయి. ఇక్కడ VMware వర్క్ స్టేషన్ ప్రో అని సెర్చ్ చేయి. లాస్ట్ వన్ ప్రో అని సెర్చ్ చేయి. ఒక్క నిమిషం, కిందికి రండి ఒకసారి. ఫస్ట్ వన్ ఓపెన్, ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. కిందికి రండి, ఇంకా కిందికి రండి, ఇంకా కొంచెం. ఇక్కడ ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయి. కిందికి రా ఒకసారి. ఒక్క నిమిషం, ఇలా వచ్చిందా? కిందికి రండి ఇంకా. ఓకే, పైకి రండి. బ్యాక్ వచ్చి సెకండ్ లింక్ ఓపెన్ చేయండి ఒకసారి. కిందికి రండి ఒకసారి. ఓకే, బ్యాక్ రండి మళ్ళీ. ఒక్క నిమిషం, ఇంకా కిందికి రండి చిన్నగా. అక్కడ VMware వర్క్ స్టేషన్ 17.6.3 అని చెప్పేసి అందులో ఫస్ట్ లింక్ ఓపెన్ చేయి. కిందికి రండి ఒకసారి. ఇక్కడ ఈ ఫైల్ని డౌన్లోడ్ మీద క్లిక్ చేయి. డౌన్లోడ్ లేదు కదా? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. పైన ఐ అగ్రీ అని చెప్పి ఒక చిన్న బాక్స్ ఉంది, టిక్ పెట్టదు. పైన చిన్నగా ఉంది, ఐ అగ్రీ టు టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇప్పుడు డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయి. ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయి. ఇక్కడ ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. మీరు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఏది ఇచ్చినా ఏం కాదు. అక్కడ ఫుల్ నేమ్, లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ ఉంది, ఈమెయిల్ ఉంది, కంపెనీ ఉంది, అడ్రస్ 1 దగ్గర, సిటీ దగ్గర, స్టేట్ దగ్గర, కంట్రీ దగ్గర, అండ్ పోస్టల్ కోడ్. ఇవి మీ జెన్యున్ ఇచ్చిన ఏం లేదు, ర్యాండమ్గా ఏవి ఇచ్చినా ఏం కాదు. బట్ ఏదైనా ఒక అడ్రస్ ఇవ్వండి. అడ్రస్ టు అవసరం లేదు, సింపుల్గా సబ్మిట్ కొట్టేసి అయిపోతుంది. ఒక్క నిమిషం. ఇప్పుడు డౌన్లోడ్ మీద క్లిక్ చేయి. రావట్లేదా? పైన అలా డౌన్లోడ్ స్టార్ట్ అయిందా చూడు ఒకసారి. ఇప్పుడు అది టిక్ పెట్టి, ఐ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ టిక్ పెట్టి డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయి. రైట్, పైన డౌన్లోడ్ అవుతుంది చూడు. ఒక 5 minutesలో అయిపోతుంది VMware వర్క్ స్టేషన్. అంతలోపు మీ దాంట్లో విండర్ అనే సాఫ్ట్వేర్ ఉందా? లేదు అంటే ఒకసారి అది డౌన్లోడ్ చేయండి. విండర్ ఐడియా ఉందా? చార్ట్లో పెట్టే చూడండి, అది టైప్ చేయండి. డౌన్లోడ్ కొట్టండి, పర్లేదు. ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ విండర్ బ్లూ కలర్లో ఉంది కదా, క్లిక్ చేయండి. కిందికి రండి చిన్నగా, ఇంకా ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, క్లిక్ చేయండి. రైట్, పైన డౌన్లోడ్ అవుతుంది. ఫస్ట్ విండర్ ఇన్స్టాల్ చేయండి, ఎందుకంటే మనకి కాల్ లైనిక్స్ ఫైల్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఈజీ అవుతుంది.
ఏమైంది? వెండర్ ఫెయిల్ అయిపోయింది. అది ఇన్స్టాల్ చేయండి వెండర్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి చాట్ సెక్షన్లో. చాలా మంది Ubuntu యూస్ చేస్తున్నారా? అంటే లైక్ మీరు Ubuntu యూస్ చేయడానికి రీజన్ ఏంటి? ఏమైనా చెప్పగలుగుతారా? ఇప్పుడు మీరు Ubuntu అనేది అంటే లైక్ ఎలా ఇన్‌స్టాల్ చేసుకున్నారు? లేదంటే పెన్ డ్రైవ్ తోటి బూట్ చేసుకున్నారా? లేదంటే ఎట్లా చేసుకున్నారు? ఓకే. ఒక పని చేయండి, మీరు Ubuntu యూజ్ చేసే బదులు డైరెక్ట్‌గా మరి Ubuntu రిమూవ్ చేసి కాల్ లినక్స్‌నే బేస్ సిస్టమ్ లాగా యూజ్ చేస్తే సరిపోతది కదా! విండోస్ ఎందుకంటున్నా అంటే పర్సనల్ యూసేజ్‌కి విండోస్ బావుంటది. లైనక్స్‌ని మనం మన పర్సనల్ యూసేజ్‌కి అంత బెటర్‌గా యూజ్ చేయలేం. అండ్ ఏమైతదంటే ఈ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి అప్పుడప్పుడు క్రాష్ అవుతుంటాయి మధ్యలో. ఇప్పుడు మీరు Ubuntu బేస్ సిస్టమ్‌గా యూజ్ చేస్తుర్రు కదా! మీరు Ubuntuలో ఏమైనా ఫైల్స్ గానీ, ఏమైనా ఇంపార్టెంట్ డేటా స్టోర్ చేసుకున్నా గానీ, ఈ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి ఒక్కొక్కసారి క్రాష్ అయితాయన్నమాట. అప్పుడు మీకు డేటా లాస్ అయితది. ఓకే. మీకు కూడా చెప్తా ఏదో ఒకటి ఏం చేయాలనేది. మీరొకసారి కాల్ లైనక్స్ ఫైల్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఏంది VMware 17 ప్లేయర్ మీరేమైనా ఇన్‌స్టాల్ చేసారా? ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. కొంచెం టైం తీసుకుంటది. అంటే నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే మీరు బేస్ సిస్టమ్‌ని విండోస్ వాడి అంటే విండోస్ అయితే ఏంటి అంటే మీ పర్సనల్ డేటా గానీ ఏదైనా మంచిగా సేవ్ చేసుకోవచ్చు. సో, పర్సనల్ యూసేజ్‌కి విండోసే ప్రిఫర్ చేయండి. అండ్ ఈ Ubuntu గానీ, ఈ కాల్ లినక్స్ గానీ ఇవన్నీ మీరు వర్చువల్ మిషన్‌లో గానీ, VMware‌లో గానీ ఇన్‌స్టాల్ చేసి సెటప్ చేసుకొని టెంపరరీగా యూజ్ చేసుకోవడానికి మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఖాళీ లైనక్స్‌ని మీరు VMware‌లో ఇన్‌స్టాల్ చేస్తే కాల్ లైనక్స్ ఎప్పుడైనా క్రాక్ అయినా, క్రాష్ అయినా గానీ మీకది రన్ అవ్వకపోయినా గానీ మీరు ఇంకొక ఓఎస్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు మీరు కాల్ లైనక్స్‌నే బేస్ సిస్టమ్ లాగా పెట్టుకొని దాన్ని పర్సనల్ పర్పస్‌కి యూజ్ చేస్తా అంటే అదంత బెటర్ కాదు. సో, నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే విండోస్ 11 బేస్ సిస్టమ్‌గా యూజ్ చేసుకోండి. అందులో ఇప్పుడు VMware ఇన్‌స్టాల్ చేసాం కదా! అది ఇన్‌స్టాల్ చేసుకొని అందులో కాల్ లైనక్స్ ఇన్‌స్టాల్ చేసుకుంటే బెటర్ ఉంటది. మీకు Ubuntuలో మళ్ళీ అది లైనక్స్ బేస్డ్ జస్ట్ అదొక క్లీన్ ఓఎస్ అంతే. అందులో మీకు టూల్స్ కూడా ఏమి ఉండవు యూజ్ చేయడానికి. సార్ ఎక్స్ట్రాక్ట్ అయింది.
రైట్. ఇప్పుడు ఏం చేస్తామంటే VMware రన్ చేయి. ఫస్ట్ VMware వర్క్ స్టేషన్ ప్రో. ఆ 7 ప్లేయర్ మీరు ఇప్పుడు ఇన్స్టాల్ చేశారా? ఏమో సార్ గుర్తులే నాకు. గుర్తులేదా? సరే మ్యాక్సిమైజ్ అక్కడ ఓపెన్ అయ్యే వర్చువల్ మిషన్ మీద క్లిక్ చేయి. ఇప్పుడు డెస్క్టాప్ మీద ఉన్న ఫోల్డర్ ఓపెన్ చేయి. ఆ ఫైల్ సెలెక్ట్ చేసి ఓపెన్ మీద క్లిక్ చేయి. అంటే మీరు విండోస్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ అవుతుంది ఆల్రెడీ. ఇదే వీడియో మీకు షేర్ చేస్తాం. ఇది ఫాలో అయిపోయి మీరు సెటప్ చేసుకోవచ్చు. మీ ర్యామ్ ఎంత బ్రో? ప్రజెంట్ ఇప్పుడు స్క్రీన్ షేర్ చేశారు కదా, మీ ల్యాప్టాప్ ర్యామ్ ఎంత? సార్ అందరు 8 GB. అర్థం కాదు. 8 GB సార్ అందరు. 8 GB ర్యామా? ఎస్ సార్. ఓకే. అంటే ఇప్పుడు ఒకవేళ ర్యామ్ అనేది 16 GB ఉన్నప్పుడు మనం ఈ ఆపరేటింగ్ సిస్టమ్కి 4 GB 6 GB ఇస్తే ఇంకా కొంచెం స్పీడ్ రన్ అవుతుంది. మీరు అక్కడ మెమొరీ అని చెప్పేసి 2 GB ఉంది కదా, ఒకసారి దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ నుంచి ఏంటి అంటే మనం మొత్తం మన హార్డ్వేర్ ఎంత ఇవ్వచ్చు దీనికి అంటే లైక్ ఇప్పుడు ఈ వర్చువల్ మిషన్ ఏం చేస్తుంది అంటే మన హార్డ్వేర్ ఏదైతే ల్యాప్టాప్ ఉన్న హార్డ్వేర్ ఏదైతే ఉంటుందో ఆ హార్డ్వేర్ని డ్యూయల్ చేస్తుంది. డ్యూయల్ చేసి ఒక దాని మీద బేస్ సిస్టమ్ రన్ చేస్తుంది, ఒక దాని మీద కాల్ నెక్స్ట్ రన్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇచ్చుకోవచ్చు అంటే లైక్ VMwareలో ఇన్స్టాల్ చేసిన ఆపరేటింగ్ సిస్టమ్కి ఇంత ర్యామ్ అని చెప్పేసి స్టోరేజ్ అని చెప్పి మనం ఇవ్వచ్చు అనమాట. బై డిఫాల్ట్ ఇది 2 GB తీసుకుంటుంది. బట్ 2 GB అంటే చాలా స్లోగా రన్ అవుతుంది ఓఎస్ అనేది. సో అందుకని 4 GB ప్రిఫర్ చేస్తా. 4 GB పెట్టండి. అక్కడ 4 GB మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీది 6 GB అయితే, ఒకవేళ 16 GB అయితే 6 GB పెట్టుకొని ఇంకా బెటర్. బట్ 6 కంటే ఎక్కువ అయితే వెళ్ళకదండి. ఒకవేళ మీరు 32 GB అట్లా యూజ్ చేస్తే అప్పుడు మీరు ఒక 8 GB అట్లా ఇస్తే ఇంకా కొంచెం స్పీడ్ రన్ అవుతుంది అనమాట. అండ్ అక్కడ ప్రాసెసర్ కోర్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేయండి. సెకండ్ ఆప్షన్. ఈ ఎక్కువ ప్రిఫర్ చేసేది 4 అనమాట. 2 ఆల్రెడీ బై డిఫాల్ట్ గా 2 తీసుకుంది. ఒకవేళ ఎవరైనా మీరు రేజన్ ప్రాసెసర్ యూజ్ చేస్తున్నట్టయితే అంటే ఇప్పుడు మీది i5 i7? i3 సార్. i3 అంటే స్లో ఉంటుంది. మ్యాక్సిమం మీరు i5 i7 ఉండేది చూసుకోండి, లేదా రేజన్ 5 రేజన్ 7 ఉండేది చూసుకోండి. అండ్ ఇంటెల్తో కంపేర్ చేసుకుంటే రేజన్లో ఎక్కువ కోర్స్ ఉంటే అప్పుడు మీరు ఇంకెక్కువ ఇచ్చుకోవచ్చు ఇక్కడ కోర్స్ అనేది. ఓకేనా? ప్రజెంట్ అయితే ఇక్కడ ఓకే మీద ఇచ్చేయండి. సార్ హార్డ్ డిస్క్ ఇక్కడ హార్డ్ డిస్క్ బై డిఫాల్ట్ అది 8 GB ఉండాల్సిందే. స్టోరేజ్ లేదా మీ దాంట్లో? 8 GB లేదనుకుంటా సార్. ఏమైనా క్లియర్ చేయగలుగుతావు అంటే బై డిఫాల్ట్ అది ఉండాలి మినిమం. అది సార్ ఒక్క నిమిషం. ఎంత ఉంది అదన్నా చెప్పండి ఒకసారి. 50 GB ఉన్నది. 50 ఉందా? సరే దాన్ని క్లిక్ చేసి 50కి మోడిఫై చేయండి. మోడిఫై చేసుకోవచ్చు మనం, బట్ ఓఎస్ స్లో అవుతుంది అంతేం లేదు. తర్వాత మీరు దీన్ని చేంజ్ చేసుకుంటా అంటే చూసుకోండి ఒకసారి. ఒక్క నిమిషం. అక్కడ ఎక్స్పాండ్ మీద క్లిక్ చేయండి ఒకసారి. అక్కడ 50 అని ఇవ్వండి. తీసుకోవట్లేదు అది. క్యాన్సిల్ మీద క్లిక్ చేయండి. స్టోరేజ్ క్లియర్ చేయండి. ఒక్క నిమిషం. అదంటే పెంచుకోవడానికి ఉంది కానీ మనం తగ్గించుకోవడానికి ఆప్షన్ లేదు. మినిమం 8 GB కాదు. అందరిది i3 అనా? ఒకసారి మీ కాన్ఫిగరేషన్ చార్ట్లో పెట్టండి. జనరేషన్ కూడా పెట్టండి ప్రాసెసర్తో పాటు. అందరిది సేమేనా? ఇది కాలేజీలో వచ్చిన సిస్టమ్స్ అనుకుంటా కదా. ఏమో తెలియదు. కాలేజీలో ఇచ్చారు మనకి ఈ సిస్టమ్స్. కాలేజీలో ఇచ్చారంట. i3 ఏంటంటే చాలా స్లో ఉంటుంది. ఓకే, అంటే మీరు ఇప్పుడు బిగినర్స్ కాబట్టి మీరు ఓన్లీ ఖాళీ లైనెక్సే యూస్ చేస్తారు. బట్ మీరు ముందు పోతూ మీకు మంచి నాలెడ్జ్ వచ్చినప్పుడు ఏంటి అంటే ఖాళీ లైనెక్స్తో ఒక్కదాంతో ఆగరు మీరు. ఇంకా ప్యారెట్ ఓఎస్ అని చెప్పేసి, టైల్స్ ఓఎస్ అని చెప్పేసి లైనెక్స్లో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓఎసెస్ ఉంటాయి అనమాట. సో మీరు జనరల్గా ఆ మల్టిపుల్ ఓఎసెస్ ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఈ i3 అనేది సరిపోదు. డెఫినెట్గా i7 ఉండాలి. ఎంత లేదన్నా బేసిక్ i5 అయినా ఉండాలి మీ దగ్గర. i5 16 GB ర్యామ్ లేదా i7 16 GB ర్యామ్. ప్రజెంట్ i9 కూడా వచ్చింది. అండ్ ఒక 4 GB గ్రాఫిక్స్ కార్డు కూడా ఉండాలి. అప్పుడైతేనే మీరు సైబర్ సెక్యూరిటీ పర్పస్కి యూస్ చేయగలుగుతారు. ముందు మీరు దగ్గర ఎంత లేని ఒక 4 to 6 ఆపరేటింగ్ సిస్టమ్స్ యూజ్ చేస్తారు ఎట్ ఏ టైం. ఓకే మీద క్లిక్ చేశాను. కింద హైడ్ చేయండి.
ఇప్పుడు సింపుల్గా పవర్ ఆన్ దిస్ వర్చువల్ మిషన్ మీద క్లిక్ చేయండి. ఉంది కదా స్టోరేజ్ 80 GB. ఉంది సార్. ఓకే, ఓకే మీద క్లిక్ చేయండి. ఎయిట్ జీబీ ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి ఖాళీ అని కొట్టండి, పాస్వర్డ్ కూడా ఖాళీ. అది బై డిఫాల్ట్ అందరికి సేమ్ ఉంటుంది, తర్వాత మార్చుకోవాలంటే చేసుకోవచ్చు. లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇది ఖాళీ లైనక్స్ సెటప్ ప్రాసెస్. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఫస్ట్ VMware వర్క్ స్టేషన్ అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసినాం. ఆ VMware వర్క్ స్టేషన్ సాఫ్ట్వేర్ లోపల మనం ఇంకొక OSని ఇన్స్టాల్ చేసాం, అదే ఖాళీ లైనక్స్. సో ఇక్కడ నుంచి మనం ఓన్లీ ఖాళీ లైనక్స్ కాదు, ఇంకా Ubuntu కావాలన్నా, ఇంకా వేరే ఏ OS కావాలన్నా ఇక్కడ సెటప్ చేసుకొని ఇక్కడ నుంచి రన్ చేసుకోవచ్చు అనమాట. మన బేస్ సిస్టమ్ అలానే ఉంటుంది, బేస్ సిస్టమ్కి ఏం టచ్ అవ్వదు. ఇప్పుడు పైన మీకు లాస్ట్ నుంచి థర్డ్ ఆప్షన్ ఒకటి ఫుల్ స్క్రీన్ ఆప్షన్ చూడండి, లాస్ట్ నుంచి థర్డ్ పైన 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 ఇంకా రైట్ సైడ్ అండి లాస్ట్కి ఇక్కడ థర్డ్ ఆప్షన్ లాస్ట్ నుంచి, అది ఫుల్ స్క్రీన్. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఫుల్ స్క్రీన్ వచ్చేస్తుంది. మళ్ళీ ఎగ్జిట్ అవ్వాలంటే ఎగ్జిట్ అవ్వచ్చు. ఇది ఓవరాల్గా ఖాళీ లైనక్స్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్. ఒకవేళ మీరు దీన్ని షట్ డౌన్ చేయాలి, క్లోజ్ చేయాలి అనుకుంటే పైన మీకు లాగౌట్ సింబల్ చూడండి కార్నర్లో రైట్ సైడ్ పైన, దాన్ని మీరు క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీరు పవర్ ఆఫ్ చేసుకోవచ్చు, రీస్టార్ట్ చేసుకోవచ్చు, యూజర్ని సెట్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా మీరు క్లోజ్ చేయాలంటే ఇక్కడ షట్ డౌన్ బటన్ మీద క్లిక్ చేయాలి. షట్ డౌన్ మీద క్లిక్ చేయండి, ఇది షట్ డౌన్ అయిపోతుంది. సో దీన్ని మీరు అందరూ రేపటి క్లాస్లో సెటప్ చేసి పెట్టుకోండి. నేను మీకు రేపటి క్లాస్లో ఏంటి అంటే ఈ ఖాళీ లైనక్స్ని ఎలా యూజ్ చేయాలి, కమాండ్స్ ఏంటి అనేది చెప్తాను. బట్ ఎందుకంటే ఇది మెయిన్ లైనక్స్ నెట్వర్కింగ్ అనేది ఫండమెంటల్స్ పక్కా మనకి రావాలి. ఎథికల్ హ్యాకింగ్, VAPT, సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలనుకుంటే. మీకు ఆల్రెడీ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ అయిపోయినాయి కాబట్టి లైనక్స్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు మనం ప్రాక్టికల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అక్కడ అడగండి నన్ను, ఈ OSకి రిలేటెడ్ కానీ ఇంకేదైనా. ఒక 10-15 మినిట్స్ ఉంటా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, మాట్లాడదాం. ఇక్కడ షట్ డౌన్ మీద క్లిక్ చేయండి, అది షట్ డౌన్ అయిపోతుంది. మళ్ళీ ఎప్పుడైనా మీరు ఆన్ చేసుకోవాలనుకుంటే VMware ఓపెన్ చేసి పవర్ ఆన్ దిస్ వర్చువల్ మిషన్ కొడితే ఆన్ అయిపోతుంది. యూజర్ నేమ్ మాత్రం అందరికీ ఖాళీ ఖాళీ అనే ఉంటుంది. సేమ్ ప్రాసెస్ లో ఉటుంబు కూడా సెటప్ చేసుకోవచ్చు అంటున్నారు, ఇంకో OS. అంటే ఇప్పుడు మీరు ఈ VMwareలో మీరు ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఖాళీ లైనక్సే కాదు. Ubuntu చేసుకోవచ్చు, లేదా ఇంకో Windows 10 చేసుకోవచ్చు, Windows 11 చేసుకోవచ్చు. ఏ OS అయినా సరే VMwareలో ఇన్స్టాల్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. కాదు సార్, వాళ్ళ డౌట్ ఏదంటే ఉబుంటూనే ఈ ప్రాసెస్ చేయొచ్చా అని అడుగుతారు. Ubuntuకి మళ్ళీ ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది. సార్ ఉబుంటులో అవుతుంది సార్, అర్థం కాలేదు. ఉబుంటులో ఇన్స్టాల్ అవుతుంది, నేను ఇన్స్టాల్ అవుతుంది కాదనట్లేదు. బట్ మీరు Ubuntu అనే పర్సనల్ యూసేజ్ కోసం వాడుతున్నారా? అంటే మీ పర్సనల్ డేటా సేవ్ చేసుకోవడానికి, ఫైల్స్ సేవ్ చేసుకోవడానికి అట్లా. ఓకే, అంటే Ubuntuలో మీ పర్సనల్ డేటా కూడా మీరు సేవ్ చేసుకుంటారు. ఎప్పటి నుంచి అంటే లైక్ ఎన్ని మంత్స్ నుంచి, ఎన్ని ఇయర్స్ నుంచి మీరు Ubuntu వాడుతున్నారు? 4 years అవుతుంది సార్. 4 years 3 years, ఇది 4th year రన్నింగ్. ఓకే, ఇప్పుడు మీరు Ubuntuలో వర్చువల్ బాక్స్ చేశారా? సార్ VMware కూడా ఇన్స్టాల్ అవుతుంది, చేసిన ఇంతకు ముందే అవుతుంది. ఒకసారి నువ్వు ఏం చేయంటే నువ్వు చేసే ప్రాసెస్ స్క్రీన్ రికార్డ్ చేసి రిమైనింగ్ వాళ్ళకి పెట్టండి, వాళ్ళు చేసుకున్నట్టు అవుతుంది. నీకు కాదనట్లేదు. బట్ ఈ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేది ఎప్పుడైనా హ్యాండ్ ఇవ్వచ్చు, అప్పుడు మీ పర్సనల్ డేటా పోతుంది. అవును, అందుకే నేను Windows 10 ప్రిఫర్ చేస్తాను, Windows 11 కానీ 10 కానీ. అది పర్సనల్ యూసేజ్కి విండోస్ వాడాలి, టెంపరీకి ఇట్లా మన వర్క్ పర్పస్కి లైనక్స్ వాడాలి. అందుకనే మీరు ఇప్పుడు Ubuntu అంటే అది లైనక్సే. ఎప్పుడైనా ఇష్యూ వచ్చినప్పుడు మీ పర్సనల్ డేటా కూడా పోతుంది. లేదంటే అప్పుడు ఏం చేయాలంటే జనరల్గా అందరూ ఏం చేస్తారంటే మల్టిపుల్ ల్యాప్టాప్స్ ఉన్నప్పుడు ఒక ల్యాప్టాప్ని పర్సనల్ యూసేజ్కి విండోస్ యూస్ చేస్తారు అనమాట. ఇంకొక ల్యాప్టాప్ని మీరు ఇన్స్టాల్ చేసినట్టు Ubuntu ప్లేస్లో ఖాళీ లైనక్స్ యూస్ చేస్తారు. అట్లా సపరేట్ ల్యాప్టాప్ ఉంటుంది. అంతేగాని పర్సనల్ యూసేజ్కి ఎప్పుడైనా లైనక్స్ యూస్ చేయకూడదు.
సో ప్రస్తుతం వాళ్ళకి ఇది ఉంది, ఇది ఉబుంటు కాబట్టి, సో దాంట్లోనే లైనక్స్ మన క్లాసెస్ కంటిన్యూ అవ్వచ్చు అనేది వాళ్ళ డౌట్. చేయొచ్చు. ఇప్పుడు అతని దాంట్లో ఆల్రెడీ VMware ఇన్స్టాల్ చేశా అన్నారు కదా, అతనే జస్ట్ ఆ స్క్రీన్ రికార్డ్ చేసి వాళ్ళకి పెడితే వాళ్ళు కూడా అలానే డౌన్లోడ్ చేసుకుంటారు. సో రేపటి నుంచి దాని నుంచే వాళ్ళు కంటిన్యూ అవ్వచ్చు క్లాస్. అవ్వచ్చు, ఏం కాదు. సార్ సింపులే ఉంది సార్, మీరు ఇంతకు ముందు చెప్పారు కదా, అక్కడే కింద దొరికింది నాకు. ఉంటది సింపుల్ కాదనట్లే, కానీ నేను అసలు యుబుంటు ప్రిఫర్ చేయను అంటున్నా. బట్ పర్లేదు, చేయొచ్చు. ఓకే సార్. ఉంది కాబట్టి ఇంకా అదే వాడుతున్నా అంటారు అంతే. సరే, యూస్ అయ్యండి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు రికార్డ్ చేసిన వీడియో షేర్ చేస్తాం. విండోస్లో చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ వీడియో ఫాలో అవ్వండి. అండ్ ఇంకో పర్సన్ వచ్చేసి మీకు ఇంకో వీడియో షేర్ చేస్తారు యుబుంటు ఉన్న వాళ్ళకి, అది ఫాలో అయిపోండి, సరిపోతుంది. సో 2 ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద వాళ్ళకి కొంచెం గ్రిప్ వస్తుంది. ఇక రేపు నుంచి మాత్రం మస్ట్గా ఇన్స్టాల్ చేసుకోలేదని కాకుండా మస్ట్గా అందరు ఇన్స్టాల్ అయిన తర్వాతనే క్లాస్కి అటెండ్ అవ్వండి, టైం ఉంది కాబట్టి. అంతేనా సార్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, మీరు ఎక్స్పోర్ట్ చేసేసి షేర్ చేయండి. ఇప్పుడు VMware ఇన్స్టాలేషన్ కూడా మీరే కదా యుబుంటులో? ఓకే సార్, స్క్రీన్ షేర్ చేస్తాను నేను, లేకపోతే ఇప్పుడే చెప్పేస్తాను. 30 seconds ఈజీనే ఉంది సార్ ఇది. అదను 2 ఇప్పుడు శివ గారు చేసిందాను, తర్వాత మీ 2 కూడా గూగుల్ డ్రైవ్ లో పెట్టేసి లింక్ షేర్ చేయండి. ఇప్పుడు మీరు VMware డౌన్లోడ్ చేశారా, వర్చువల్ బాక్స్ డౌన్లోడ్ చేశారా? VMware అయిపోయింది సార్, నాది ఇన్స్టాల్ అయింది. ఓకే, ఓపెన్ చేయండి, చూపిస్తున్నా. సింపుల్ ఇదే సార్, సైన్ అప్ అయిపోయినా, లాగౌట్ చేసి చూపిస్తున్నా. ఫైల్ డౌన్లోడ్ అయిందా? అయింది, ఇన్స్టాల్ కూడా అయిపోయింది సార్. అది మీరు తర్వాత రికార్డ్ చేసి వాళ్ళకి పెట్టండి, సరిపోతుంది. చెప్పేస్తున్నా సార్, వాళ్ళు చూసుకుంటారు మళ్ళీ వీడియో ఎందుకని. జస్ట్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ కింద దొరికింది సార్, వాళ్ళకి చెప్పండి వాళ్ళు ఓకేనా కదా అని చెప్పేసి. ఓకే సార్. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత VMware క్లౌడ్ ఫౌండేషన్ మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. దీనిలో డౌన్లోడ్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్స్ అవైలబుల్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాలి. ఇట్లా లిస్ట్ వస్తుంది మనకు. కింద వెళ్ళిన తర్వాత VMware వర్క్ స్టేషన్ ప్రో అని ఉంటుంది. VMware వర్క్ స్టేషన్ ప్రో ఫర్ లైనక్స్. ఇక్కడ ఏదైనా ఒక వర్షన్ సెలెక్ట్ చేస్తే అయిపోతుంది. మీకు విండోస్ కావాలంటే పైన ఆప్షన్ క్లిక్ చేసి సరిపోతుంది. సేమ్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత అడ్రస్ ఏదంతా అడుగుతుంది, డౌన్లోడ్ అయిపోతుంది. సింపుల్ డౌన్లోడ్ అయిపోయింది. దీని తర్వాత సింపుల్ టర్మినల్ ఓపెన్ చేయాలి మనది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎక్కడ డౌన్లోడ్ అయిందో ఆ ఫోల్డర్ ఓపెన్ చేసుకోవాలి. అది రికార్డ్ చేసి పంపిస్తా వాళ్ళకి మరి? ఇది రికార్డింగ్ లో ఉండిపోతుందని చేసిస్తున్నా సార్, అట్లా మళ్ళీ సపరేట్ వీడియో ఎందుకని. ఓకే, అయితే ఒకటే వీడియోలో మీకు విండోస్ ఉంటుంది, లినక్స్ కూడా ఉంటుంది. డౌన్లోడ్ అయిపోతుంది. దాని తర్వాత సింపుల్ అది ఫోల్డర్ ఓపెన్ చేసుకోవాలి. ఎక్కడ ఇది డాట్ బండిల్ అని ఉంటుంది ఫైల్. ఇట్లా డాట్ బండిల్ అని సపరేట్ ఎక్స్టెన్షన్ వస్తుంది దానికి, లినక్స్కి ఏమో. దానికి విండోస్కి .exe అని వస్తుంది. ఈ బండిల్ ఫైల్ ఉన్న దగ్గర రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఇన్ టర్మినల్ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ ఫైల్కి పర్మిషన్స్ ఇవ్వాలి మనం. ఫస్ట్ sudo chmod +x జనరల్ ఇప్పుడు ఒక 15 మెంబర్స్ యుబుంటు యూజర్స్ ఉన్నారు ఇక్కడ. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 90 మెంబర్స్ దాకా జాయిన్ అయ్యారు కదా. అవును సార్, 50 మెంబర్స్ దాకా. అంటే మీకు ఆల్రెడీ లైనక్స్ కమాండ్స్ ఐడియా ఉంటుంది కదా? ఉంది సార్, పర్మిషన్స్ చేయడం, ఇన్స్టాల్ చేయడం. మాకు లాస్ట్ సెమిస్టర్స్ లో ఉండే ఇది ఏంటిదంటే క్లౌడ్ మీద ల్యాబ్ ఉండే సార్, దానిలో ఇన్స్టాల్ చేసినాం. ఉబుంటు అండ్ వర్చువల్ బాక్స్ మీద ఇన్స్టాల్ చేసినాం డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్. కమాండ్స్ ఓకే తెలుసు అనుకుంటే మనం ఇంకా మూవ్ అవ్వచ్చు, లేదంటే నేను మళ్ళీ చెప్పకుండా.
ఓకే సార్. ఒకసారి కొద్దిగా రివైజ్ చేయడానికి కవర్ అప్ చేయొచ్చు సార్. ఓకే ఓకే. పర్మిషన్స్ మీకు ఇవ్వాలి. టూల్స్ ఇన్స్టాల్ చేయడం ఐడియా ఉందా? ఉంది సార్. GitHub అంటే నుంచి. అందరికీ అంటే ఏమో అని నాకైతే ఐడియా ఉంది సార్. సరే ఒక పని చేద్దాం. నేను చేసిన వీడియోసే లైనెక్స్ బేసిక్ కమెంట్స్ వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో నా ఛానల్లో. ఓకే సార్. ప్లేలిస్ట్ ఉంది. ఒక 2 వీడియోస్ ఉంటాయి. ఆ 2 వీడియోస్ చూడండి మీరు అందరూ. నేను షేర్ చేసే గ్రూప్లో మీకు Okay, కమెంట్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ sudo // ఇది ఇచ్చేసి File ఎంటర్ run కొడితే చేసి. ఇన్స్టలేషన్ అయిపోతుంది. సింపుల్గా VMware వర్క్ స్టేషన్ ఓపెన్ చేసుకుంటే వచ్చేస్తుంది డైరెక్ట్. ఇన్స్టాల్ అయిపోతుంది డైరెక్ట్. అయిపోయింది సార్. అంతే, మిగతా అంతా సేమ్ ప్రాసెస్. క్రియేట్ అని వర్చువల్ మెషిన్ ఇక్కడ అది ఇచ్చి క్రియేట్ కాదు, ఓపెన్ ఉంటుంది విండోస్. ఓకే. ఓపెన్ ఇక్కడ సెలెక్ట్ చేయండి ఆ ఫైల్, కాల్ లైన్స్ ఫైల్. అయిపోయింది. ఇక్కడ మీరు ర్యామ్ అదంతా అడ్జస్ట్ చేసుకుంటే సేమ్ ప్రాసెస్ సార్ అది మీరు చెప్పినట్టు. అంటే మీరు జస్ట్ VMware రన్ చేస్తే సేమ్ ఉంటుంది అంతా. అవును. ఓకే సార్. నేను బేసిక్ కమెంట్స్ వీడియోస్ 2 వీడియోస్ షేర్ చేస్తా గ్రూప్లో. ఆ 2 చూసి ప్రాక్టీస్ చేసి నాకు రేపు క్లాస్లో చెప్పండి Okay, ప్రాక్టీస్ sir. చేస్తే అని చెప్పేసి.